నేషనల్ యూనిటీ అంటే ఇప్పుడు జాతిపిత అంటారు గాంధీని. ఇవాళ జాతిపిత అంటే ఎవరో కోర్టులో కేసు వేయడమో లేకపోతే ఎవరో అసలు జాతిపితను ఎందుకు అంటారు, ఎవడు చెప్పాడు, గవర్నమెంట్ ఏమైనా జీవో ఇచ్చిందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మహాత్ముడని ప్రభుత్వం జీవో ఇచ్చింది అందుకని పిలుస్తున్నారని ఒక పెద్ద మనిషి అంటే నేను మొన్ననే ఆయనతో ఇంత పోరాడా, ఎవడరా నీకు చెప్పిందని. జాతిపిత అని అంటే నేను తెలుసుకుందాను అడుగుతాను, గాంధీ కాకపోతే ఎవరిని జాతిపిత అనమంటావు? మరి ఎవరున్నారు జాతిపిత? నీకు తెలుసా గాంధీ ఏం చేశాడు? గాంధీ ఎంటర్ అయ్యే టైంకి ఇక్కడ ఈ భారతదేశంలో 1915-16 ప్రాంతంలో ఆయన భారతదేశం వచ్చినప్పుడు ప్రజల్లో భారతీయులు అనేవాళ్ళు లేరు అసలు. ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు, తమిళియన్స్, కాపులు, కమ్మోళ్ళు, దళితులనే పేరు కూడా లేదు, మాలోళ్ళు, మరకోళ్ళు, లేకపోతే ముస్లింలు, సాయిబులు, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు, బొహరా ముస్లింలు, ఇది ప్రపంచం. లేకపోతే తమిళియన్స్, తెలుగు వాళ్ళు, ఇది ప్రపంచం. ఇక్కడికి వచ్చాడు ఆయన వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక క్లబ్ అది, వాళ్ళు కూర్చుని మెమోరాండాలు రాసి గవర్నమెంట్కి ఇచ్చేవారు. అందరూ సిగారెలు తాగుతూ పెద్ద పెద్ద కోట్లు వేసుకుని తిరిగేవాళ్ళు. గాంధీ లేకపోతే ఇప్పుడు కూడా కోట్లు వేసుకునే నాయకులు ఉండేవారు మనకి. కానీ ఆయన వచ్చాడు, ఆయన ఫారిన్ రిటర్న్. అందరూ అనుకుంటారు గాంధీ అని చదువుకోలేదు, స్కాలర్ కాదని. గాంధీ వచ్చిన తర్వాత మొత్తం ఫస్ట్ చేసిన పని గోడలు బద్దలు కొట్టాడు. కనిపించవా గోడలు? కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ 1000 మంది వచ్చారు, ప్రజల్ని తీసుకొచ్చాడు. దళితుల్ని, రైతుల్ని, స్త్రీలని, రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళని, పేదలందరినీ దాన్ని ప్రజాసంస్థగా చేశాడు. ఎవడు నిర్మించాడు దీన్ని? ఈ దేశాన్ని ఎవడు నిర్మించాడు? కోట్ల మంది ప్రజానికి ఎవడు కన్విన్స్ చేశాడు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు? ఎవరో దాచిపెట్టిన విషయాలు నేను తీసి మాట్లాడితే చదవరు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఇవాళ కులాన్ని గురించి దేశాన్ని ఏకం చేయాలి, నేషనల్ యూనిటీ అంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విచ్ఛిన్నమైనటువంటి దేశాన్ని ఎవరు యూనైట్ చేశారు? దగ్గర కూర్చొని కుట్టాడు ఆయన. ఈ మాట రాశారు ఎవరో, మేరీ బార్ రాశారు, ఎవరు రాశారు? రెహనా త్యాబ్జీ రాసింది. ఎవరంటే నేతగాడు, కానీ ఆ నేతగాడు చరిత్రని నేస్తున్నాడు, ఆ చరిత్రను కూడా మనుషులతో నేస్తున్నాడని రాసింది. ఏం మాట్లాడలేదు. అటువంటి మనిషి ఆయన రాసింది. ఆయన మగ్గంలో చేతిలో ఉన్నది ఈ జాతి, ఇది ఆ జాతిని తయారు చేస్తాడు ఆయన కాకపోతే ఎవరు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరన్నారు? ఎవరైనా తెలుసా మీకు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఎవరన్నారు ఈ మాటని? గాంధీని ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పాడు ఈ మాటని. అంతకంటే పెద్దోడు నువ్వు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెసెస్, మమ్మల్ని ఆశీర్వదించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానని చెప్పాడు. ఎవరు చెప్పారు? సుభాష్ చంద్రబోస్. నువ్వేమనుకుంటున్నావు? సుభాష్ చంద్రబోస్ గాంధీ కొట్టుకున్నారు, వాళ్ళిద్దరికి పడదని చెప్పి. అబద్ధాలు కాదు, సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గాంధీ పాదాల ముందు పెడతానని చెప్పాడు. సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఒక దళం పేరు గాంధీ దళం, ఇంకో దళం పేరు నెహ్రూ దళం. ఎందుకు చరిత్రను దాచిపెడతావు నువ్వు? వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకున్నారు? సుభాష్ చంద్రబోస్ని గాంధీ ఏమన్నాడు? ప్రిన్స్ ఆఫ్ పెట్రియట్స్ అండి. వాళ్ళని బర్త్డే కాబట్టి చెప్తున్నాడు నేను. బెంగాల్ వెళ్ళి ఓసారి మహాత్మా గాంధీ వెనక్కి వస్తున్నప్పుడు రైల్లో అందరూ ఆయన రైల్వే స్టేషన్ దగ్గర మహాత్మా గాంధీకి జై అంటే రైలు నుంచి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏడ్చాడు. చుట్టుపక్కల నుంచి ఎందుకు ఏడుస్తున్నాం అంటే, అరే కలకత్తాకు వచ్చాం మనము, మహాత్మా గాంధీకి జై అంటారు, సుభాష్ చంద్రబోస్కి జై అని కూడా అనాలి. ఇది ఆయన నేల. ఒక కొడుకు గంట ఎక్కువ. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉత్తర అల్లూరి సీతారామరాజు మీద మన సినిమా. అసలు ఏ దేశంలో ఉన్న ఒక జాతీయ వీరుడు యొక్క చరిత్రని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చిన కథ రాసుకుని నా ఇష్టం అని చెప్పి కథ సినిమా తీస్తే ఉరిదేస్తారు అసలు కేసు పెట్టి. దాన్ని అస్కార్కి పంపించాం, మనకు సిగ్గుండాలి. అసలు నువ్వు ఎక్కడైనా జరిగిందా? ఏ దేశంలోనైనా ఎవరో ఒక నేషనల్ హీరో ఉంటాడు, వాషింగ్టన్ ఉన్నాడు అమెరికాలో, లేకపోతే లెనిన్ ఉన్నాడు, ఇప్పుడు లెనిన్ హీరోనో కాదో నాకు తెలియదు, లేకపోతే మావో ఉన్నాడు, ఆయన మీద నేను నా ఇష్టం సినిమా తీస్తాను, ఒప్పుకుంటావా? నా ఇష్టం ఫిక్షన్. డూ యూ హ్యావ్ ఎనీ రైట్? దాని మీద తీసి దానికి ఆయన ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో, ఈ పాటలో గాంధీ గారి పేరు మొత్తం దేశంలో అందరి పేర్లు చూపించాడు. ఎందుకంటే మేము విప్లవకారుల పేర్లు చూపిస్తాము, మేము ఏమిటి రెవల్యూషనరీస్ గురించి మాట్లాడతాం. ఇగో ఈయన సినిమా యాక్టర్ పొలిటీషియన్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు ఒకసారి భగత్ సింగ్ని గాంధీ లొంగిపోమన్నాడని. రోజు అబద్ధాలు చెప్తున్నారు. భగత్ సింగ్ గాంధీ లొంగిపోమలేదు, గాంధీ ఎవరిని లొంగిపోమని చెప్పలేదు. కమ్యూనిస్టులు ఒక ఆయన పుస్తకం రాశాడు, భగత్ సింగ్ని గాంధీ ఉరితీయించాడు. గాంధీ ఏమైనా అధికారంలో ఉన్నాడు ఉరితీయించడానికి? ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళదా? సీతారామరాజు మీద సినిమా తీస్తే సీతారామరాజు ఉత్తరం రాశాడు. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు తెలుసా? ఎవరికి తెలియదు ఈ విషయం. గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు సీతారామరాజు ఉత్తరం రాశాడు. మీకు సిగ్గుందా? గాంధీ గారు జైల్లో ఉన్నాడు, మీరేం చేస్తారని. ప్రేమ అది. సీతారామరాజుకి గాంధీ మీద ఉన్న ప్రేమ. నీకు తెలుసా ఆ విషయం? రాంప్రసాద్ బిస్మిల్ ఉరికమ్మ పని నిలబడి ఏమి రాశాడు తెలుసా నీకు? కాంగ్రెస్లో పనిచేయండి, ఇలాంటి పనులు చేయకండి అని రాశాడు. తుపాకులు బాంబుల వల్ల పరిష్కారం కాదు, జరుగుతూ ఉంది, అక్కడ వెళ్ళండి అని చెప్పాడు. తెలుసా మీకు అని చెప్తున్నాను నేను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ అనౌన్స్ చేసినప్పుడు దుఃఖించాడు, నేను లేను ఆయన పక్కన. నాకు తెలియదు ఆయన అనౌన్స్ చేస్తాడని. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నేను ఉండాల్సింది అక్కడని చెప్పాడు. అటువంటి ప్రేమ వాళ్ళకి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీ యొక్క ట్రయల్ రెడ్ ఫోర్ట్లో జరుగుతుంటే నెహ్రూ గారు
ఎప్పుడో పక్కన పడేసినటువంటి నల్లకోట తీసుకుని వాళ్ళకి అనుకూలంగా వాదించడానికి కోర్టుకు వచ్చాడు. ఆ విషయం తెలుసుకోవాలి మనం అంతా కూడా. వాళ్ళంతా పరస్పరం ఎంత ప్రేమగా ఉన్నారు. నువ్వు చెప్తున్నావు పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పాడు. పట్టాభి తెలుగువాడు. పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పాడు. ఎప్పుడు పట్టాభికిను సుభాష్ చంద్రబోస్కే ఒక కంటెస్ట్ జరిగి సుభాష్ చంద్రబోస్ నెగ్గినప్పుడు. కానీ అది ఎవరిని అవమానించడానికి కాదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఓటమిని ఓన్ చేసుకోరు. నిన్న ఒక ఆవిడ అక్కడ ప్రభుత్వం దిగిపోయింది మేమే దించామని చెప్పింది. నువ్వు గెలుపును ఓన్ చేసుకుంటావు. నా వల్ల పోయిందని ఎవడని అన్నాడు ప్రపంచంలో? ఎవడని? గాంధీ చేస్తాడు. ఓటమిని ఓన్ చేసుకునేదంటే ఫస్ట్ నెంబర్ 1 ఈయన. ఈయన అన్నది ఏంటంటే మీరు అది ఎవరికి వ్యతిరేకమైన రిమార్క్ కాదు. మీరు రిజెక్ట్ చేస్తారు, నాకేం అభ్యంతరం లేదు. ఆయన కాంగ్రెస్ బయట నిలబడడానికి సిద్ధపడుతున్నాడు, రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి కాంగ్రెస్లో పదవులు పట్టుకు వేలాడాలని ప్రయత్నించిన మనిషి కాదు ఆయన. కాంగ్రెస్ మెంబర్షిప్గా రిజైన్ చేసినటువంటి మనిషి, అటువంటి మనిషి ఆయన. నువ్వు దాన్ని కుట్ర కింద ప్రొజెక్ట్ చేస్తావు. ఏ కుట్ర లేదు దాంట్లో. ఏ కుట్ర ఉండుంటే కనుక ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెస్సెస్ అని సుభాష్ చంద్రబోస్ ఎందుకు చెప్తాడు? ఎవరు చెప్పండి నీకు ఈ మాటలన్నీ కూడా?